నమస్తే. సాక్షి పూర్తిగా ఫేక్ కథనాలకే పూర్తిగా పరిమితం అయిపోయింది. అది రాజకీయంగా కావచ్చు, సినీ రకంగా కావచ్చు. ప్రతిదీ కూడా రాజకీయం చేసేస్తుంది సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు. అయితే ఆ ఛానల్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం అయినటువంటి యొక్క టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ కూటమిలో ఉన్నటువంటి ఒక స్టార్ హీరోస్ నందమూరి బాలకృష్ణ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళపై విరుచుకుపడుతూ చేస్తున్న వీడియోస్ మాత్రం నిజంగా జనాలు అసహించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చిట్టిబాబు అయితే సినీ రంగానికి సంబంధించి ఆయన ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు, కానీ ఆయన నుంచి ఎటువంటి ఏమంటారనమాట మంచి మంచి సినిమాలు వచ్చాయి లేవనేది మీకే బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ఏదో వైసీపీకి సంబంధించినటువంటి ఒక వకాల్తా పుచ్చుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు టీడీపీ తరఫున, అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ఒక అరాచకాలు కానీ, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక విధ్వంసాలు కానీ ఎన్నో అన్నీ ఉన్నాయి. అసలుకి మహిళల్ని చాలా చెడుగా చూస్తున్నారు, అది ఇదని మాట్లాడుతూ ఆయన. కానీ వీళ్ళకి ఫ్యాన్స్ అనే పిచ్చి, అంటే సినిమా పిచ్చోళ్ళు ఉన్నంత వరకే వీళ్ళు ఉంటారు అని ఏదో కవిత్వం కూడా చెప్పాడండి తమిళంలో. ఏదైతే ఏమంటారు చప్పట్లు చేసే చేతులు ఉన్నంత వరకు కాకులు కూడా నటిస్తాయని చెప్పేసి. అంటే వీళ్ళ చేస్తున్నటువంటి ఒక ఇంత నీచమైనటువంటి ఒక వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలంటారు? అంటే త్రిపురనేని చిట్టి అంటారు ఆయన్ని. ఆయన త్రిపురనేని మహారథి గారు అబ్బాయి. మరి త్రిపురనేని మహారథి గారు సినిమా రంగంలో అసలు ఎన్టీ రామారావు గారు బందిపోటు అనే సినిమా ద్వారా అప్పుడు ఆయన అవకాశాలు ఇచ్చారు. అలా వచ్చిన తర్వాత మహారథి గారు ఏంటంటే కృష్ణ గారి క్యాంపులోకి ఎక్కువ, కృష్ణ గారికి మహారథి గారికి అనుబంధం. ఆ తర్వాత మహారథి గారి అబ్బాయిగా ఈయన కూడా ఫీల్డ్లోకి వచ్చి కొన్ని రైతు భారతం లాంటి సినిమాలు, కొన్ని సౌందర్యం సినిమా ఫీల్డ్ తీసుకొచ్చింది కూడా ఈయనే. అంటే వాళ్ళ నాన్నగారు సినిమా ఫీల్డ్లో ఉండటం వల్ల ఆయన కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మా చిట్టి గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక ఎజెండా ఉంది మైండ్లో. ఆ ఎజెండా ప్రకారం ఆయన మాట్లాడుతుంటారు. గతంలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ చేసుకు వెళ్ళారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ ఇట్లా ఆ ఎజెండా ప్రకారం ఆయన మాట్లాడతారు. ఏ ఛానల్లో ఎవరు పిలిచినా కానీ ఆ మైండ్లో అది పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఆయన సినిమా ఫీల్డ్ టచ్ ఉన్న వ్యక్తి కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఆయనకి జరుగుతున్న డిస్కషన్స్లో రకరకాల ఆరోపణలు అయితే చేశారు. అది ఇది కావాలని చేసే విమర్శలే చెప్పాలంటే. అంటే ఫ్యాన్స్ సినిమా పిచ్చోళ్ళు లేదా ఆ హీరోలకి పిచ్చోళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఎలాగే గెలుస్తూ ఉంటారో లేకపోతే ఇంకా రాణిస్తూ ఉంటారు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అది కరెక్ట్ కాదు చెప్పాలంటే. దానికి మీరు చెప్పిన కవిత్వం, చప్పట్లు కూడా చేతులు ఉంటే కాకులు కూడా నటిస్తాయి అనేది. టాలెంట్ లేకపోతే కాకులు ఏ నటిస్తాయి, ఎలా నటిస్తాయి? ఏదో సామెతలు చెప్పడానికి బాగానే ఉంటాయి. అది ఎంజీఆర్ గారికి సంబంధించిన ఇష్యూస్లో అదే ముడిపెట్టి చెప్పాడు ఆయన. ఇంకోటి అంటే వీళ్ళ మీద ఎలిగేషన్ చేయడం, బాలకృష్ణ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద ఎలిగేషన్ చేయడం అనేది ఇది కేవలం ఒక బురద తల్లి ప్రయత్నంలో భాగంగా చెప్పడం తప్ప వేరే ఏమీ కాదు. అయితే మామూలుగా ఆయన అంటున్నట్టు ఖచ్చితంగా చప్పట్లు చేసే చేతులు ఉన్నంత వరకు కాకులు కూడా నటిస్తాయని చెప్పి, కానీ ఆయన టాలెంట్ ఎందుకని బయటికి దిగలేకపోతున్నాడు? వాళ్ళ నాన్నగారి పేరు మాత్రమే మనం ఇప్పుడు తలుచుకుంటున్నాం. ఈయనకు సంబంధించి ఈయన నటింపజేయలేదా? ఈయన కాకి కాదంటే నేను కూడా నటుడిని అంటాడు ఆయన. సినిమాలో నటుడిగా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన. అంటే నంది అవార్డులు కానీ ఆస్కార్ అవార్డులు ఏమన్నా? అట్టంటే అవార్డులు ఆస్కారమే లేదు ఆయనకి. ఆస్కార్ రావడానికి ఆస్కారమే లేదు. కాకపోతే ఆయన ఓ పక్క తెర వెనుక పాత్ర పోషిస్తుంటారు, ఓ పక్క తెర ముందు పాత్ర పోషిస్తూ ఉంటారు. అంటే అలాగే బహుపాత్రలు, ఇటు రాజకీయం అటు దేంట్లో కూడా ఆయన పైకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళ నాన్నగారు అయితే రాణించిన మాట వాస్తవమే, కానీ ఆయన పేరు నిలబెట్టేట్టుగా ఈయనకైతే సినిమా ఛాన్సులు కానీ లేకపోతే సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నా కానీ హిట్లు కానీ లేని మాట వాస్తవమే. ఇప్పుడు చప్పట్లు కొట్టి చేతులు ఉంటే కాకులు కూడా నటిస్తే అన్నప్పుడు అందుకని అట్లానే ఈయన నటించి ఉండొచ్చు బహుశా. కానీ అక్కడ కూడా ఈయనకి పెద్ద పేరేం రాలా. ఇక రెండో ఎలిగేషన్ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనే మాట వాడారు. మరి అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు, వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇప్పుడు నిజమే ఏంటి, అప్పుడు కూడా నిజమే కదా జరుగుతాయి అనుకుంటే, మరి దానికి ఏం సమాధానం వస్తుంది? అంటే రాజకీయ పరంగా ఏదైనా సరే పదవులను అలంకరించారా అంటే ఏం చెప్తారు? చిట్టిబాబు గారు పదవుల కోసం చాలా చూశారండి. ఆ పదవులు రాకపోవడంతో కొంత ఆయనకి ఆ బీజేపీ మీద కూడా కోపం వచ్చింది. ఎందుకంటే పదవులు రాకపోవడం, పదవుల కోసం ప్రయత్నాలు చేశారు ఆయన, రాకపోవడం వల్ల ఆయనకి ఆ కోపం వచ్చి కొంత అక్కసు వెలగక్కుతూ ఉంటారు ఒకటి.
వాళ్ళ నాన్నగారు ఎజెండాని ఈయన అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు కూడా ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకిస్తూ తర్వాత చివరి రేసులో ఒక పుస్తకం కూడా ఆ, రాశారు ఆయన, జామాత దశమగ్రహం ఏదో 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 ఒక బుక్ రాశారు ఆయన, వాళ్ళ నాన్నగారు కూడా. కానీ వాళ్ళ నాన్నగారు ఒక విషయం ఉన్న రచయిత. మల్లూరు చిత్రం దాని పెద్ద హిట్ అయిందంటే కృష్ణ గారి నటన ఒక ఎత్తు అయితే మహారథి గారి రచన నైపుణ్యం కూడా ఒక ఎత్తుగా చెప్పాల్సి వస్తుంది. కానీ తండ్రి పేరు నిలబెట్టే పరిస్థితి అయితే ఇంక రాలా. ఎందుకని ఓన్లీ సాక్షి టీవీలోనే కనిపిస్తూ ఉంటాడు అనుకోవచ్చు, అంటే మంచి నటుడు అంటే అనుకోవచ్చా? ఇప్పుడు పార్టీ పాలసీలకు అనుగుణంగా ఏం చేస్తారంటే ఎవరైతే మరి ధైర్యంగా మాట్లాడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆయన దగ్గర కావాల్సినంత సరుకు ఉంటుంది, ఏదో ఇరిగేషన్ చేయాల్సిన సరుకు అంతా, లేకపోతే ఒక బురద చల్లటానికి కావాల్సిన విషయం అంతా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనని ఆహ్వానిస్తూ ఉంటారు. బురద చల్లటానికి ఎవరైతే పనికి వస్తారనుకున్నప్పుడు పిలుస్తూ ఉంటారు. అట్లా ఆ నేపథ్యంలో ఇద్దరు నాకు తెలిసిన వ్యక్తులే. ఇటు కొమ్మినేని శ్రీనివాస గారు ఎందుకంటే మాకు బాగా సన్నిహితులు, ఇటు పక్క చిట్టి గారు కూడా నాకు బాగా సన్నిహితులు. అయితే గతంలో మనం చూసుకుంటే వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే మనకు ఇప్పుడు సోకాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక చిట్టిబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకని మే 13 కన్నా ముందు ఈవీఎంల గురించి మాట్లాడలేదు? ఎందుకంటే మే 13 కన్నా ముందు ఎప్పుడు మాట్లాడలేదు, జూన్ 4 తారీఖు మధ్యలో కూడా మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు గెలిచి పూర్తిగా మ్యాండేటరీ 164 సీట్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వీళ్ళకు పిచ్చ పట్టింది అనుకోవచ్చా? ఎందుకంటే పిచ్చలోని ఇలా మాట్లాడుతున్నారంటే ఏమంటారు? ఇప్పుడు అప్పుడు 2019 టైంలో ఈవీఎం ట్యాంపరింగ్ అయినప్పుడు అనుకున్నప్పుడు అదే టెక్నిక్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈసారి కూడా అలా చేయొచ్చుగా. వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? లేదు, వాళ్ళ నిఘా ఏమైంది? అది ఏమైంది? వాళ్ళే ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ఇది కేవలం ఒక బురద తల్లి ప్రయత్నాలు చేయటం. అంటే బాలకృష్ణ గారు మాట్లాడిన వేదికల మీద మాట్లాడిన మాటల్లో, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రకరకాల ఎలిగేషన్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు. ఒక స్థాయి వచ్చిన వ్యక్తులు, సినిమా నటుల పరంగా ఆయన స్టార్డమ్ ఉన్న నటులు వాళ్ళు, అలాగే రాజకీయంగా కూడా ఇప్పుడు స్టార్డమ్ ఉంది వాళ్ళకి. మరి అంటు వాళ్ళ మీద ఈ రకమైన ఎలిగేషన్ చేయటం అనేది చిట్టి గారికి కరెక్ట్ కాదు. ఇది సాధారణంగా హీరోలను అనడం కావచ్చు, హీరోలపై ఒక బురద జల్లడం కావచ్చు, ఇది సాధారణ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ హీరోలతో ఆగకుండా వాళ్ళ ఫ్యాన్స్ని కూడా గెలకడం జరిగింది. వాళ్ళ ఫ్యాన్స్కి ఒక పిచ్ ఉంది, ఈ పిచ్చోళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు అంతే ఉంటారు, వీళ్ళు ఓటర్స్ వేసిన ఓట్లు కావు, ఈ ఈవీఎంలో వేసినటువంటి ఓట్లు. సో ఇలాంటి మీద ఎవరైతే బాలకృష్ణ అనేటువంటి ఫ్యాన్స్ కావచ్చు, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ని సినిమా పిచ్చోళ్ళు అనడం కరెక్ట్ కాదండి. అది చాలా ఫ్యాన్స్ సీరియస్గా తీసుకుంటే పెద్ద ఇష్యూ అవుతుంది. సినిమా పిచ్చోళ్ళు ఉన్నంత కాలం అన్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారిని ఆరాధ్య దైవంగా ఎలా కొలిచారు, కృష్ణ గారిని ఆరాధ్య దైవంగా ఎలా కొలిచారు జనాలు? వాళ్ళు పిచ్చోళ్ళు అంటే ఎట్లాగో అభిమానం, అది అభిమానం వేరు, పిచ్చి వేరు. ఆ ఫ్యాన్స్ని సినిమా పిచ్చోడు ఇట్లా మాట అంటూ ఉంటారు, అనడానికి పనికొస్తాయి. కానీ ఇదే మాట ఫ్యాన్స్ హర్ట్ అయ్యి వాళ్ళు సీరియస్ అయితే పరిస్థితి ఏంటి? ఇట్లాంటి అంశాలన్నీ ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. వాళ్ళ పార్టీలకి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళడానికి అంతమంది వస్తున్నారంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగే కారణం. అది అంతేగాని దాన్ని సినిమా పిచ్చోళ్ళు ఉన్నంతకాలం అంటే ఎట్లా ఇది? అయితే కొమ్మినేని గారు కూడా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారు చాలా అరాచకాలు చేశారు, అయినా సరే ఆయన చేసిన దానికి తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ కూడా ఓ అని చెప్పి ఊగిపోతుంటారు. ఇలాంటి మాటలన్నీ కూడా ఫ్యాన్స్ వింటే వాళ్ళు హర్ట్ అయ్యి ఏదైనా సరే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా. సో దీని మీద నిజంగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇది ఫ్యాన్స్ సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇది అవుతారు. కాకపోతే దీన్ని పట్టించుకోరు. ఇప్పుడు పిచ్చక మీద బ్రహ్మాస్త్రం వేయటం అయిపోయింది. పార్టీ 11 సీట్లతోనే వాళ్ళ సత్తా ఏంటి తెలిసిపోయింది. అలాంటప్పుడు వీళ్ళ మీద కోపం తీసుకుంటే వాళ్ళు హీరోలు అవుతారు తప్పితే మార్గం లేదు. అలాంటప్పుడు ఎందుకు అనవసరం అని ఊరుకుంటారు వాళ్ళు. జనరల్గా అయితే ఫ్యాన్స్ ఊరుకోరు. కానీ అయిపోయి పార్టీ నామనపాలు లేకుండా పార్టీ పోయినప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా పార్టీలు మారుకుంటూ మళ్ళీ ఇంకొక పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి రేపో మాపు జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. ఇలా చాలామంది వచ్చేసారు ఆటోమేటిక్గా. ఇక అక్కడ మొత్తం ఖాళీ అయిపోతుంది. పార్టీని నిలబెట్టుకోవాలంటే ఏదో రకంగా ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేయాల్సిందే. అందువల్ల అట్లా చేశారు వాళ్ళు. అదే మొత్తానికి మీరు ఇందాక అన్నట్టు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ కూడా అని చెప్పేసి. కానీ ఇక్కడ పిచ్చుక నిజంగా చిట్టిబాబు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ గారు బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు. అంతేగా మరి. ఇప్పుడు ఎప్పుడైనా సరే సాధారణంగా గ్రామ స్థాయిలో రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, సర్పంచులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందిరాగాంధీ విమర్శిస్తూ వార్తలు విమర్శిస్తారు.
ఆ లోకల్గా ఉండే కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే అది బులెటిన్ పట్టుకుని రాసేస్తారు. అది మేనేజ్మెంట్ చూసిన తర్వాత అక్కడ ఆపేస్తారు, డెస్క్లో ఆగిపోద్ది వార్త. ఎందుకంటే సర్పంచ్కి ప్రధానమంత్రికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక సర్పంచ్కి ప్రధానమంత్రిని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, ఇతను ఎదగడం కోసం అట్లా చేస్తుంటారని చెప్పి ఆపుతారు. జర్నలిజంలో ఇది నైతికత పాటిస్తుంటారు. ఆ స్థాయి ఉన్న సర్పంచ్ ఆ స్థాయిలో, ఆ గ్రామ స్థాయిలో ఉండేవాడు మీద ఎలిగేషన్ చేసుకోవచ్చు, లేదా మండల స్థాయిలో ఉండేవాడు ఎలిగేషన్ చేసుకోవచ్చు, కానీ నేషనల్ స్థాయిలో ఎలిగేషన్ చేయకూడదు. అట్లాగే చిట్టి గారు కూడా ఏంటంటే ఆయనకున్న పరిధిలో సినిమా విషయంలోనో లేకపోతే ఇంకో విషయంలోనో ఏదైనా మాట్లాడచ్చు, లాజికల్గా మాట్లాడచ్చు, వాదన పట్టింపుతో నిరూపించుకోవచ్చు. అంతేగాని పెద్ద పెద్ద స్టార్స్తో వాళ్ళ రాజకీయ పరమైన విమర్శలు చేయటం కానీ, లేదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, ఇండస్ట్రీ వ్యక్తిగా కూడా. చిట్టిబాబు గారు ఆయన స్థాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ గారిని కాదు, సంపూర్ణేష్ బాబుతో అయిపోవని చెప్పేసి అనొచ్చు అంటారు. ఇందుకు అంతే, మరి అంతే అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్థాయి విమర్శలు చేయాలంటే ఇప్పుడు అదే చెప్పేది, ఒక స్థాయి వాళ్ళు ఇంకొక స్థాయి వాళ్ళతో మనం విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంత లేదన్నా వీళ్ళు స్టార్స్. వీళ్ళు మరి బాలయ్య బాబుకి సినిమా ఇవాళ వరుస హిట్లు వచ్చేసింది. ఆయన ఒక పాన్ ఇండియా హీరోగా ఆయన కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. పవర్ స్టార్ చెప్పేది ఏం కాదు. ఆయన పార్టీ పెట్టి కూడా రాణించిన వ్యక్తి. అలాంటప్పుడు ఏ పార్టీలోనూ ఇప్పుడు చిట్టిబాబు గారు అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా మనకు అర్థం కాని విధంగా ఉంటుంది. ఒకప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన రాజకీయమైన పరమైన ఇంట్రెస్ట్ ఉంది, కానీ రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా. మనం కూడా పార్టీలకు వెళ్ళి పని చేయాలి, తిరగాలి, ప్రచారం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తారంటే ఆ టీవీ ఛానల్స్లో కూర్చుని మాటలకే పరిమితం అవుతూ ఉంటారు. జనరల్గా చేసేది అదే. కాబట్టి ఛానల్లో ఏ ఛానల్ వాళ్ళు పిలిస్తే ఆ ఛానల్ వాళ్ళకి, అంటే ఆ ఛానల్ వాళ్ళే పిలుస్తుంటారు ఇలాంటి వ్యక్తుల్ని. అక్కడ ఇలాంటి వేదిక మీద చెల్లితే కొంత గుర్తింపు కూడా వస్తుందనే ఉద్దేశంతో కూడా ఇలాంటివి చేస్తుంటారు. అది ఆయన ఒక్కలే కాదు, ఇంకా ఆ తరహాలు కొంతమంది ఉంటారు కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి చిట్టిబాబు గారికి పిచ్చ తగ్గాలని, ఆయనకు సంబంధించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అయితే కోరుకున్నాను. నమస్తే.